హాయ్ అమ్మా, మీరందరూ బాగున్నారు. నేను బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ గోంగూర పచ్చడి చేస్తాను. చాలా బాగుంటుంది. ఇది గోంగూర అమ్మా, 10 గంటల గోంగూర, కారం సరిపడా 50 గ్రాముల లోపుగానే ఉంటాయి. ఎండుమిరకాయలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ఉప్పు, ధనియాలు, కొంచెం మెంతులు వేసుకుని వదుకుందాం. గోంగూర కోసుకుందాం. స్టవ్ వెలిగించుకుందాం అమ్మ. ఇవాళ గోంగూర రోట్లో చేస్తాను, మిక్సీ పట్టణం. నూనె పోసుకుందాం అమ్మ. గోంగూరకి నూనె ఎక్కువే, ఉప్పు ఎక్కువే పట్టిద్ది. మిరగాయలు వేసుకుందాం. కొంచెం కాయలినాక మిరగాయలు వేసుకుందాం. ఇగో మిరగాయలు వేసుకుందాం. ఈ మిరగాయలు వేసుకున్నామంటే ఈ మెంతులు కూడా కొంచెం వేసుకుంటే రుచిగా ఉంటుంది. ఇది ధనియాలు, పచ్చడి చాలా రుచిగా ఉంటుందమ్మ. ఇది ఆరోగ్యం కూడా మంచిది, రక్తం శుద్ధి చేసిద్ది. మరి కాలుష్యం, నొప్పులు, గోంగూర తింటే నొప్పులు అంటారు కానమ్మా, నొప్పులు ఏంటంటే గోంగూరకి మనం ఉప్పు ఎక్కువ వేస్తాం కదా, ఉప్పు వల్ల నొప్పులు వస్తే తప్పితే గోంగూర మట్టి నొప్పులు కాదు. చక్కగా నూనె వేసుకుందాము. ఇప్పుడు గోంగూర నూనెలోనే, నీళ్ళు లేకోకుండా నూనెతోనే మాట పెడతా. గోంగూర చక్కగా దొరికి పుట్టి మరి రక్తం శుద్ధి చేసిద్ది. మరి ఆరోగ్యంలో అన్నం కూడా వయసులో చక్కగా రోజు తినొచ్చు. అన్నం కూడా పెంచుద్ది. గోంగూర వల్ల శబ్దం ఏం లేదమ్మా, రోజు తిన్నా పర్వాలేదు. నొప్పులని బాధపడద్దు. నొప్పులు అనేది కొంచెం ఉప్పు ఎక్కువ వేసంగా నొప్పులు, కానీ ఆ గోంగూర వల్ల నొప్పులే రాదు. తినండి, చక్కగా ఆరోగ్యంగా ఉండండి. ఇది అయిపోయిందమ్మా, నూరుకుందామట. రోట్లో నూరుతా. ఇది నూనెలను మగ్గపెట్టేస్తాను, నీళ్ళు వేయలేదు, లేతగా ఉంది. పులుపుగా మట్టి చింతపండు ఇలా, ఇంకో తెల్లది గోంగూర ఉండదు, దాంట్లో కొంచెం చింతపండు వేయాలి, కానీ దీని అవసరంలా సరిపోద్ది పులుపు. నూరుకున్నాం. ఇది ఉప్పు వేసుకున్నాం. ఉప్పు వేసుకుని కళ్ళు ఉప్పు వేస్తున్నాం. కళ్ళు ఉప్పు వేస్తే తొందరగా నలిగిద్ది. చక్క దోరగా మాడిపోకుండా చక్క దోరగా వేసుకోగలం. అప్పుడు ఈ గోంగూర పచ్చళ్ళు ఇవన్నీ రోడ్ల నూరేవనంగా దీంట్లో ఒక కథ ఉందన్నమాట. ఈ అల్లుళ్ళు అప్పుడు అత్తగారికి అల్లుళ్ళు వెళ్ళేవాళ్ళుగా వెళ్తే అప్పుడు ఇది వెనకటి కాలంగా తెలియక 4 రోజులు అట్టు ఉండేవాళ్ళండి అత్తగారి కాడ ఉంటే. ఒకసారి మరి మా అత్తమ్మ వెళ్ళమని అనలేరు కదా. ఈ 2వసారి వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న అమ్మ అన్నారంట, అయ్యా చేయి మీద చేయ కింద కొండ మా కొడుక వచ్చేయన్నారంట. తర్వాత అడిగానంట ఏంటమ్మా అని. 4 రోజులు 3 రోజులు బాగానే చూస్తారయ్యా, 3వ రోజున గోంగూర పచ్చడి నూరేస్తారు, అప్పుడు దాకా ఉండకుండా వచ్చేసేయమన్నారంట. అది గోంగూరకి చరిత్ర. అదొకటను వెనకటోళ్ళు 9 మంది 10 మంది కదమ్మా. మా బాబాయిలు, మా నాన్నోళ్ళు కానీ 6. అప్పుడు గోంగూర పచ్చళ్ళు, గోంగూర పప్పు దాకా నిండా కన్న తల్లిని కూడా పేరు వచ్చేదన్నమాట గోంగూరని. వాళ్ళు అప్పుడు అది 4 తినాలి కదా, దాకడ అయ్యేది. పప్పు వండినా, కూర వండినా, మెతికి తిరగమొట్టేసిన చాలా రకాలు చేసుకోవచ్చమ్మా. చక్కగా అడ
ఆంధ్ర మాత కూడా అనేవాడు గోంగూర. అన్ని పేర్లు గోంగూరకి మన చరిత్ర ఉందన్నమాట. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వేసుకుందామా. ఎల్లుల్లిపాయలు ఒకటి నన్ను వేస్తాను. ఎల్లుల్లిపాయలు, జీలకర్ర. జీలకర్ర వేస్తేనే కమ్మగా ఉంటుంది. ఎక్కువ వేసుకుంటే చక్కగా ఎక్కువ వేసుకుందమ్మా. ఇది నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి కొంచెం వేసే కానీ చక్కగా అరిగిద్ది, చక్కగా ఆరోగ్యానికి మంచిది. అయినాక నేనే ఎక్కువ మెత్తగా నూనె రోడ్డు పచ్చడి అంటే కొద్దిగా చెక్క బద్దగా ఉంటేనే బాగుంటుంది. గోంగూర వేసేస్తా. చూడు అంత గోంగూర అయితే కొంచెం అయింది. ఒక లేత కాదు మగ్గిపోయి దొరికినాయి. కొంచెం నూనె లేయంగానే మగ్గిపోయింది. అసలు రోట్లో కమ్మదనం వేయరన్నాం. ఎంత కమ్మకుంటుంది పచ్చడి మట్టికి. అంటే వదిలిపెట్టడం. చక్కగా ఉప్పు పోసి పోసుకున్నాయి తాగినా మంచిదే. కాళ్ళు ఉంటాయి కదా లేతవి, చక్కగా కాళ్ళు కనుక చిన్నగా తుంచి మిక్సీలో వేసుకుని కొంచెం టీ పొడి వేసుకుని టీ లాగా చేసుకుని తాగితే చాలా మంచిదమ్మా. ఐరన్ తాగిన ఎటుగా మనకు బాగుంటుంది పుల్లగా. నేను అప్పుడప్పుడు చేస్తానుగా. ఇంకా ఇట్లా అంటే బాగుంటుందమ్మా. మీకు బాగా మెత్తగా బాగా రోడ్డు ఇంకా తాలింపు పెట్టుకోవాలి. ఇక్కడ టైం తినవచ్చు, తాలింపు పైన పెట్టుకోవచ్చు. చక్కగా వేసిన ఉప్పు సరిపోయిందమ్మా. ఈసారి టమాటా పచ్చిమిరపకాయలు పచ్చడి రోట్లో నుండి రోట్లో కలుపుకుని తింటాను. నాకు బాగా ఇష్టం. అయిపోయిందమ్మా. తాలింపు వేసుకుందాం. ఇక మిరగాయలు వేసుకుందామమ్మా. మిరగాయలు అయినా నూనె ఇంకా వేస్తే చక్కగా నూనె లాగి మిరగాయలు బాగుంటాయి చక్కగా కమ్మగా. కమ్మ ఇంక తాలింపు దినుసులు వేసుకుందాం. ఆవాలు, సాయమినపప్పు, పచ్చెనపప్పు. అయితే పప్పులు తగులుతూ ఉంటే కమ్మగా ఉంటుంది ముద్దకి. ఇది తీసేసుకుందాం. పచ్చడి రెడీ. వేడి అన్నం కొంచెం నెయ్యి వేసుకుంటే ఏం మాట్లాడుకుంటాను కదా. ఏమి లేదు అంత కమ్మగా ఉండదు. కొంచెం నెయ్యి కొట్టేస్తుంది అనుకుంటే. కరివేపాకు మర్చిపోయినా. కరివేపాకు లేకపోతే రుచి ఉండదు. ఇది తాలింపు రెడీ. మన గోంగూర పచ్చడి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. ఇగో గోంగూర ఈ రోజుల నుంచి అన్నం కలుపుకుంటాను. నాకు బాగా ఇష్టం. వీడియో మొత్తం చూడండి సార్ తల్లి, జరపకుండా చూడండి అమ్మ. బాయ్ అమ్మ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.